particular integral of f of d into y equal to e power x into b. So f of d into y equal to e power x into b ఈ ఫామ్ లో ఉండేది. ఇక్కడ v అంటే సైన్ కానీ కాస్ కానీ ఎక్స్ పవర్ కే కానీ. సో ఈ ఫామ్ లో ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ హయ్యర్ ఆర్డర్ డి సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఆర్హెచ్ఎస్ లో ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఉంటే మనం ఎలా పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుంటామో ఈ వీడియో లెక్చర్ లో మనం డిస్కస్ చేయబోతాం. ప్రీవియస్ లెక్చర్ లో మనం ఎక్స్ పవర్ కే అంటే ఎక్స్ మాత్రం ఉంటే ఎలా అనేది డిస్కస్ చేసాం. సైన్ కాస్ ఉంటే ఎలా చేయాలో చెప్పాం, ఈ పవర్ ఎక్స్ ఉంటే ఎలా చెప్పాం. అలా ఇది మనకు ఫోర్త్ రూల్ కింద మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఫోర్త్ వన్ అంటే ఈ ఫోర్త్ రూల్ ఏం చెప్తుందంటే పిఐ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ బి. అంటే ఆర్హెచ్ఎస్ లో మీకు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉన్నా, ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉన్నా, ఎక్స్ ఈ పవర్ 2x ఉన్నా, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3x ఉన్నా, ఈ కేసెస్ లో మనం ఈ రూల్ అప్లై చేస్తాం. అసలు యాక్చువల్ రూల్ ఏంటి అనేది ఇక్కడ రాశాను నేను. పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే 1/f ఆఫ్ డి ఇంటూ ఇది రాసుకుంటాం. యాక్చువల్ రూల్ ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే సింప్లీ మనం ఏం చెప్పొచ్చు అంటే రూల్లో డి ఉండే దగ్గర డి ప్లస్ ఏ రాయి అంతే. రీప్లేస్ డి బై డి ప్లస్ ఏ ఈజీగా. మనం రూల్ 1 ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఆర్హెచ్ఎస్ లో డి ప్లేస్ లో ఏ రాయండి అంటాం. సైన్ కాసు ఉంటే డి స్క్వేర్ ప్లేస్ లో మైనస్ బి స్క్వేర్ రాయండి అంటాం. ఎక్స్ ఉంటే లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీసుకోండి అంటాం. అలా ఈ పవర్ ఎక్స్ సైన్, ఈ పవర్ ఎక్స్ కాస్ ఇలా ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఉంటే డి ప్లేస్ లో డి ప్లస్ 1 రాయాలి, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి. అదే ఈ పవర్ 2x ఉంది, ఇక్కడ డి ప్లేస్ లో డి ప్లస్ 2 రాయాలి. ఇక్కడ ఈ పవర్ 3x ఉంది, డి ప్లేస్ లో డి ప్లస్ 3 రాయాలి. రాసిన తర్వాత నీకు ఇక్కడ వి ఏది ఉంటే అది, ఇక్కడ వి ఉంటే సైన్ రూల్, సైన్ ఆర్ కాస్ ఉంటే కాస్ రూల్ తెలుసు మీకు. డి స్క్వేర్ ప్లేస్ లో మైనస్ బి స్క్వేర్ రాయాలి. ఒకవేళ ఎక్స్ ఉంటే లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీయాలి, లీస్ట్ డిగ్రీ టర్మ్ అని కామన్ తీయాలి. సో ఫస్ట్ ఫోర్త్ రూల్ జస్ట్ స్టార్ట్ చేయడానికి పర్టికులర్ ఇంటిగ్రల్ డి ప్లేస్ లో డి ప్లస్ ఏ రాస్తాం అంతే. దాని తర్వాత ఏం చేస్తామంటే ఆ ఈ పవర్ ఎక్స్ పక్కన ఎక్స్ ఉంటే మళ్ళా గోయింగ్ బ్యాక్ టు థర్డ్ రూల్, అంటే ఎక్స్ ఉంటే మనం ఎలా అయితే లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీసి ప్రాబ్లం చేసుకుంటూ వేస్తాం అలా వచ్చేస్తాం. అదే సైన్ కాస్ ఉంటే డి స్క్వేర్ ప్లేస్ లో మైనస్ బి స్క్వేర్ రాసి ఇంతకుముందు ప్రాబ్లం ఎలా చేస్తాం అలా చేసుకుంటూ వచ్చేస్తాం. జస్ట్ ఒక స్టెప్ స్టార్ట్ చేయడానికి ఫోర్త్ రూల్ యూజ్ చేస్తాం. ఫోర్త్ రూల్ ప్రిన్సిపల్ ఏంటంటే డి ఉండే దగ్గర డి ప్లస్ ఏ రాయండి, రీప్లేస్ డి బై డి ప్లస్ ఏ అనేది రూల్. సో మనం ఒక ప్రాబ్లం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లము చూసిన వెంటనే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫోర్త్ రూల్ అనేసి మనం క్లియర్ గా చెప్పేయచ్చు. ఫోర్త్ రూల్ అనేసి చూడండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ డి క్యూబ్ ప్లస్ 2d స్క్వేర్ మైనస్ 3d ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ 3x. క్లియర్ గా రైట్ హ్యాండ్ సైడ్ చూసామంటే ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ ప్రోడక్ట్ లో ఉంది, ఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ ప్రోడక్ట్ లో ఉంటే మనం ఏం చేస్తాం ఫోర్త్ రూల్ అప్లై చేస్తాం. అదంతా పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కునే ముందు ఫస్ట్ మనం అయితే ఏం చేయాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయితే ఎవాల్యుయేట్ చేయాలి. సో సిఎఫ్ కనుక్కుంటున్నాం. సిఎఫ్ అంటే సొల్యూషన్కి వచ్చామంటే సొల్యూషన్ చూడండి. ఈ సిఎఫ్ పార్ట్ మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ అయితే యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అంటే డి ప్లేస్ లో ఎం రాయాలి. డి ప్లేస్ లో ఎం రాసామంటే ఎం క్యూబ్ ప్లస్ 2m స్క్వేర్ మైనస్ 3m, m క్యూబ్ ప్లస్ 2m స్క్వేర్ మైనస్ 3m ఈక్వల్ టు 0. దీంట్లో m ని కామన్ తీసామంటే మనకేమొస్తుంది, ఎందుకంటే మొత్తం m ఉంది కదా, m స్క్వేర్ ప్లస్ 2m మైనస్ 3 ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి మనకు క్లియర్గా అర్థమవుతుంది m వాల్యూ 0, m స్క్వేర్ ప్లస్ 2m మైనస్ 3 అంటే సో మనం 3 ఫ్యాక్టర్స్ రాస్తాం. ప్లస్ 3 మైనస్ 1 రాస్తాం. 3 మైనస్ 1 2 కదా, 3 మైనస్ 1 2 కదా, అంటే ఈ ప్లస్ 2m ని ప్లస్ 3m మైనస్ m అని రాస్తాం. అంటే ఇలా రాస్తాం, అంటే m స్క్వేర్ ప్లస్ 2m మైనస్ 3 ని ఇలా స్ప్లిట్ చేసుకొని రాస్తాం. m స్క్వేర్ ప్లస్ 3m మైనస్ m మైనస్ 3, 3m మైనస్ m 2m అవుతుంది కదా. m కామన్ తీసామంటే m ప్లస్ 3, మైనస్ 1 కామన్ తీస్తే m ప్లస్ 3, అంటే m వాల్యూస్ 1 మైనస్ 3. లేదంటే నేను చెప్పిన బెస్ట్ మెథడ్ ఏంటంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. క్యాల్సి యూజ్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తాయి. ఆ క్యాల్సి ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పుకున్నాను ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్ లో. చూడండి, అంటే m వాల్యూ 0 మైనస్ 1 3, అంటే దీన్ని ఇలా రాసుకున్నాం కదా, m స్క్వేర్ ప్లస్ 3m మైనస్ m మైనస్ 3 అని రాసాం కదా. సారీ, మైనస్ 3 ప్లస్ 1, మైనస్ 3 ప్లస్ 1
ఓకే +3 కదా -3 + 1 0 1 -3 ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు 3 వచ్చి డిస్టింక్ట్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే yc ఏమవుతుందంటే y కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1e⁻0x + c2e⁻1x + c3e⁻−3x e⁻0 అంటే 1 సో c1 + c2e⁻x + c3e⁻−3x e⁻0 1 e⁻0 వాల్యూ 1 అందుకని ఓకేనా నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ y కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది ఈ m వాల్యూస్ మీరు క్యాల్సినే యూజ్ చేయండి మాక్సిమం సో y పర్టికులర్ ఇంటిగ్రల్కి వచ్చామంటే 1/f(d) f(d) అంటే ఈ సైడ్ ఉండేది 1/d³ + 2d² -3d into x e⁻3x ఓకే x e⁻3x ఉంది కాబట్టి ఇక్కడ x e⁻ax ఉంటే అంటే b ప్లేస్ లో x ఉంటే e⁻ax ఉంటే ఏం చేయాలి d ప్లేస్ లో d + a రాయాలి రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ d d + a వచ్చి 3 సో d ఉండే దగ్గర d + 3 రాయండి ఎక్కడ d ఉంటే అక్కడ d + 3 రాయండి సో d ఉండే దగ్గర అంతా d + 3 రాయాలి అంటే ఇలా 1/d + 3 whole cube + 2 into d + 3 whole square -3 into d + 3 సో మీకు ఈ ఫార్ములా ఐడియా ఉంటుంది a + b whole cube అంటే a³ + 3a² b + 3ab² + b³ ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్పాండ్ చేస్తున్నాం d + 3 whole cube ని ఎక్స్పాండ్ చేసామంటే చూడండి క్లియర్ గా అంటే ఇక్కడ e⁻3x ఇక్కడ రాసుకోవాలి x ఇక్కడ రాయాలి ఓకే ఆ ఫార్ములా యూజ్ చేస్తున్నాం a³ అంటే d³ + 3a² b అంటే 3 into d² into 3 3 into d² into 3 డైరెక్ట్ వేయచ్చు 9d² ప్లస్ 3ab² అంటే 3d into 3² 3² 9 9 3s are 27 ప్లస్ b³ అంటే 3³ 27 దీన్ని a + b whole square తో ఎక్స్పాండ్ చేస్తూ 2 తో మల్టిప్లై చేస్తున్నాం అంటే ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసాం నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే d + 3 whole square అంటే మనకు తెలుసు d + 3 whole square అంటే a + b whole square ఫార్ములా ఆ ఫార్ములా యూజ్ చేసి ఎక్స్పాండ్ చేసి 2 తో మల్టిప్లై చేస్తున్నాను అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ d + 3 whole square ని d² + 6d + 9 అని రాయొచ్చు a + b whole square a² 2ab 2 3s are 6 3² సో 2 తో మల్టిప్లై చేస్తున్నది 2d² 2 6s are 12d + 2 9s are 18 -3 తో -3 into d + 3 చేస్తే -3d -9 సో ఇప్పుడు సింప్లిఫికేషన్ పార్ట్ చూడండి ఇక్కడ e⁻3x ఉంది ఇక్కడ x ఉంది సింప్లిఫికేషన్ పార్ట్ చూడండి d³ ఇక్కడ 9d² ఉంది ప్లస్ 2d² 9d² ప్లస్ 2d² 11d² 27d ఇక్కడ నెక్స్ట్ 12d 3d సో ఇక్కడ 12 లో 3 సబ్ట్రాక్ట్ చేసామంటే 9 అవుతుంది 27 కి 9 యాడ్ చేసామంటే 36 అవుతుంది సో 36d ఇంకా కాన్స్టెంట్స్ చూడండి ఇక్కడ +27 ఉంది ఓకే ఇక్కడ 18 ఉంది ఇక్కడ 9 ఉంది 18 లో 9 పోతే 9 మళ్ళీ 27 కి 9 యాడ్ చేసామంటే 36 వస్తుంది సో దిస్ ఈజ్ సింప్లిఫికేషన్ పార్ట్ ఇక్కడ e⁻3x ఉంది ఇక్కడ x ఉంది సో ఇప్పుడు 4th రూల్ అప్లై చేసాం 4th రూల్ అప్లికేషన్ అయిపోయింది 4th రూల్ అప్లై చేసాం మనకి ఇచ్చినటువంటి పిఐకి నెక్స్ట్ ఇక్కడ ఏది ఉంటే ఆ రూల్ అప్లై చేయాలి x ఉంటే లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీసుకొని ప్రాబ్లం చేయాలి అదే మనం x⁻k సమ్స్ అంటాం అవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు లెక్చర్లో టేక్ లీస్ట్ డిగ్రీ టర్మ్ యాజ్ కామన్ లీస్ట్ డిగ్రీ టర్మ్ అని కామన్ తీయాలి లీస్ట్ డిగ్రీ టర్మ్ అని కామన్ తీసి ప్రాబ్లం చేస్తాం x⁻k ఉంటే ఓకేనా అంటే లీస్ట్ డిగ్రీ టర్మ్ అంటే ఈ టర్మ్ డిగ్రీ 3 ఈ టర్మ్ డిగ్రీ 2 ఈ టర్మ్ డిగ్రీ 1 ఈ టర్మ్ డిగ్రీ 0 d పవర్ లో ఉండేది డిగ్రీ ఇక్కడ d⁻3 ఉంది d² ఉంది ఇక్కడ d⁻1 ఉంది ఇక్కడ d లేదంటే d⁻0 ఉంది సో లీస్ట్ డిగ్రీ టర్మ్ అంటే 36 సో 36 ని నేను కామన్ తీసాను 36 కామన్ తీస్తే సో 36 తో ప్రతి టర్మ్ ను డివైడ్ చేయడం అంతే 36 కామన్ తీస్తే అంటే 36 తో డివైడ్ చేసామంటే d³ / 36
ప్లస్ 11d² / 36 ప్రతి టర్మ్ కింద నేను 36 రాస్తున్నా 36d/36 ప్లస్ 36/36 ఇంటూ ఎక్స్. ప్రతి టర్మ్ కింద 36 రాశాను. అలా రాసిన తర్వాత మనం ప్రాబ్లం కంటిన్యూ చేస్తున్నాం. చూడండి, e⁻3x ఇంటూ 1 సో 36/36 1 ఫస్ట్ రాసుకున్నాం, ఎందుకంటే 1 + d ⁻⁻1 ఫామ్ లోకి రావాలి ఎక్స్ అప్లై చేయాలంటే 1 ప్లస్ కానీ 1 మైనస్ కానీ. 36/36 1 రాశాను. నెక్స్ట్ ప్లస్ d³/36 రాశాను, ఇది రాశాను. తర్వాత ప్లస్ 11d² / 36. నెక్స్ట్ 36 క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో d ఒకటే ఉంటుంది, ప్లస్ d ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఉంటే ఈ మొత్తం 1d అనుకున్నాం, ఈ మొత్తాన్ని d అనుకున్నాం, ఈ మొత్తం d అనుకొని ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం 1 + d ⁻⁻1. ఎక్స్ ఉంటే ఫార్ములా d వరకు రాస్తే చాలని చెప్పాను. d వరకు, d² కూడా అవసరం లేదు. d² d³ లాంటివి నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే d²(x) 0 అయిపోతుంది. సో రాయని అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే e⁻3x ఇంటూ, అంటే అది న్యూమరేటర్ తెచ్చుకోవాలి. న్యూమరేటర్ తెచ్చుకున్నాక ఈ ఫార్ములా, న్యూమరేటర్ కంటే ఇలా 1 + d³/36 ప్లస్ 11d² / 36 ప్లస్ d ⁻⁻1 ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఈ ఫామ్ లో ఉంది. ఈ మొత్తం టర్మ్ d, ఈ టర్మ్ d 1 - d ఫార్ములా 1 - d అప్లై చేస్తే చాలు. సో 1 - d అప్లై చేస్తున్నాం. చూడండి, 1 - d అంటే 1 - d అంటే ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ లో d ఒక్కటి రాస్తే చాలు, ఇది ఒక్కటే. e⁻3x ఇంటూ 1 మైనస్ ఈ మొత్తం ఉంటారు d³/36 ప్లస్ 11d² ప్లస్ d ఇంటూ ఎక్స్. ఓకేనా? 1 - d, d అంటే ఈ టర్ము 1 - d వరకు రాసాము. కానీ ఎక్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను? నెగ్లెక్ట్ చేయాలి. నెగ్లెక్టింగ్ ఏ టర్మ్స్ నెగ్లెక్ట్ చేయొచ్చు? d² d³ లాంటివి ఏమన్నా ఉంటే నెగ్లెక్ట్ చేసేవచ్చు. అంటే మనకు ఈ టర్మ్ అవసరం లేదు, ఈ టర్మ్ అవసరం లేదు. అంటే d³ రాసుకున్న 0, d² రాసుకున్న 0. అందుకని ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటంటే e⁻3x ఇంటూ x తో మల్టిప్లై చేయండి. x తో మల్టిప్లై చేస్తున్నా, x ఇంటూ 1x ప్లస్ d(x). డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1, x plus 1. దిస్ ఈస్ పర్టికులర్ ఇంటిగ్రల్, దట్ ఈస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే, ఫైనల్ గా మనం ఏం రాయాలంటే జనరల్ సొల్యూషన్ y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ gs = cf + pi. cf మనకి ఇక్కడ వచ్చింది, ఈ cf ఆన్సర్ ఇక్కడ వచ్చిండేటువంటి ఆన్సర్, ఈ ఆన్సర్ ని కలిపి రాసేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది. ఫైనల్ స్టెప్ అంటే ఈ ఆన్సర్ e⁻3x ఇంటూ x + 1, ఇది ఈ రెండింటిని యాడ్ చేసి రాసేయాలి కింద. అర్థమైందా? లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీసుకోవాలి. 36 కామన్ తీసాం, 36 తో డివైడ్ చేసాం. సో నెక్స్ట్ 1 ఫస్ట్ రాసుకున్నాం, ఈ ఫార్ములా అప్లై చేసాం d వరకే. ప్లస్ ఈ d టర్మ్ లో కూడా హయ్యర్ పవర్స్ ఏమన్నా ఉంటే d² d³ లాంటివి ఉంటే నెగ్లెక్ట్ చేసాం. నెగ్లెక్ట్ చేసిన తర్వాత d² d³ ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత x తో మల్టిప్లై చేసాం, x ఇంటూ 1x, d(x) వచ్చి 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1. సో ఫైనలీ యూ గాట్ e⁻3x ఇంటూ x + 1. దట్ ఇఫ్ యూ యాడ్ హియర్ యూ విల్ గెట్ జనరల్ సొల్యూషన్. ఓకేనా? అర్థమైందా? సో 4th రూల్ అంటే d ఉండే దగ్గర d + a రాయాలి, ఇంకేం లేదు.